ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దేవిశ్రీ ప్రసాద్ సినిమా పాటలకు మాత్రమే మ్యూజిక్ ఇచ్చి బీజిఎం ఎందుకు ఇవ్వడం లేదు? రీ రికార్డింగ్ దగ్గరకు వచ్చేసరికి టైం ఇవ్వడం లేదా? లేదంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చింది నచ్చడం లేదా? బిజీగా ఉండడంతో ఉస్తాద్ ఈవెంట్ కు దేవిశ్రీ రాలేదని హరీష్ చెప్పిన మాటలో నిజమెంత? దేవిశ్రీ ఆ మధ్య క్యాచీ ట్యూన్స్ తో మ్యూజికల్ హిట్స్ తో తరచూ వార్తల్లో ఉండేవాడు. తండేల్ మూవీ యావరేజ్ గా అయినా ఆడింది అంటే దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్సే కారణం. కెరీర్ లో ఎన్నో సినిమాలను మ్యూజికల్ హిట్స్ చేసిన దేవిశ్రీ పేరు ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. గబ్బర్ సింగ్ వంటి మ్యూజికల్ హిట్ తరువాత పవన్, హరీష్, దేవిశ్రీ కాంబో ఉస్తాద్ తో రిపీట్ అయింది. మరోసారి మ్యూజిక్ హిట్ వస్తోందని మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు. గబ్బర్ సింగ్ స్థాయిలో ఆడియో లేకపోయినా దేఖ్లెంగే సాలాతో హైప్ క్రియేట్ చేశాడు దేవిశ్రీ. బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి దేవిశ్రీ తప్పుకోవడం షాక్ ఇచ్చింది. దేవిశ్రీ బిజీ కారణంగా తమన్తో వర్క్ చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించినా బ్యాక్గ్రౌండ్ పెద్ద కథే నడిచిందనిపిస్తోంది. దేవిశ్రీ చేతిలో క్రేజీ మూవీస్ ఉన్నాయని చెప్పుకోవడానికి ఏమీ లేవు. అయితే బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఎల్లమ్మ మూవీతో దేవిశ్రీ హీరోగా పరిచయం అవుతున్నా నాన్ స్టాప్ గా నటించడం లేదు. ఉస్తాద్ షూటింగ్ గత ఏడాది పూర్తయినా ఇంతవరకు దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వలేదో అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. లేదంటే దేవిశ్రీ ఇచ్చిన రీ రికార్డింగ్ మేకర్స్ కు నచ్చలేదా? అందుకే మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడా అన్న డౌట్స్ కూడా ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్నాయి. కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ ఆడియో ఇచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతను మణిశర్మ, తమన్ వంటి సీనియర్స్ చేతిలో పెడతారు. అయితే రీ రికార్డింగ్ ఇవ్వడంలో దేవిశ్రీ స్పెషలిస్టే. అలాంటి దేవిశ్రీని కాదనడం పెద్ద చర్చగా మారింది. పుష్ప 2 విషయంలో కూడా ఇదే జరిగింది. పుష్ప 2కు తమన్, శామ్ సిఎస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. అయితే టైటిల్స్ లో మాత్రం శామ్ పేరు మాత్రమే వేశారు. పొలిటికల్ గా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ప్రస్తుతం ఉస్తాద్ కు బీజిఎం ఇచ్చే బాధ్యతను తీసుకున్న తమన్ ఈవెంట్ కు రాకపోవడంలో అర్థముంది. దేవిశ్రీ కనిపించకపోవడంపై హరీష్ ఇచ్చిన వివరణతో చాలా మంది సాటిస్ఫై కాలేదు. ఎంత బిజీగా ఉన్నా ప్రీ రిలీజ్ కు రాకపోవడం ఏంటి? ఏదో జరిగిందన్న టాక్ అయితే నడుస్తోంది. చూస్తుంటే దేవిశ్రీ పెద్ద ప్రాజెక్ట్స్ కు దూరమవుతున్నాడు. చిరంజీవి, బాబీ సినిమాకు తమన్ను తీసుకున్నారట. వాల్తేరు వీరయ్య వంటి హిట్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావడంతో మరోసారి దేవిశ్రీకే ఛాన్స్ ఇస్తారు అనుకుంటే తమన్ పేరు వినిపిస్తోంది. ఎల్లమ్మలో హీరోగా నటిస్తున్న దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా కంటిన్యూ అవుతానని చెప్పాడు. నెలకు 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందని, మిగతా రోజులన్నీ సంగీతానికే కేటాయిస్తానని చెప్పిన దేవిశ్రీ మాట నిలబెట్టుకోలేకపోయాడా? లేదంటే పుష్ప 2 లాగానే ఉస్తాద్కు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి మరో మ్యూజిక్ డైరెక్టర్తో రీ రికార్డింగ్ చేయిస్తున్నారా? దేవిశ్రీ చేతిలో ప్రస్తుతమైతే ఒక్క సినిమా కూడా లేదు. పుష్ప 2 ఉస్తాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు దేవిశ్రీ దూరమయ్యాడు. చిరంజీవి, బాబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఫైనల్ కావడంతో సుకుమార్, రామ్ చరణ్ మూవీ పరిస్థితి ఏంటి అన్న డౌట్ మొదలైంది. ఆర్యా నుంచి పుష్ప 2 వరకు సుకుమార్ అన్ని సినిమాలకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. పుష్ప 2 వచ్చేసరికి కొంత పార్ట్ రీ రికార్డింగ్ శామ్ సిఎస్ ఇచ్చాడు. ఈ లెక్కన సుకుమార్, రామ్ చరణ్ మూవీకి దేవిశ్రీని తీసుకుంటాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది.